కృపాకరికర సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేసుకుంటాం. గత రాత్రికాలం అంతా మంచి నిద్ర, మంచి విశ్రాంతి ఇచ్చిన నీ స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మరొక నూతన దినములు ప్రవేశపెట్టినారు. మా ఆయుష్, మా బ్రతుకును, మా జీవాన్ని పొడిగించి విధానం పరుస్తుంది. సజీవులుగా దానిని స్తుతించారు. ఈనాడు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ కనికరం, నీ దయ, నీ వాత్సల్యం బట్టి వందనాలు స్తోత్రాలు చేయించుకోవాలి. సుస్తులకు పాత్రుడా, ఆరాధనకి కూడా నీ యుగములు జీవించుతున్న దేవాన్ని స్తోత్రాలు ఉన్నాయి. యూట్యూబ్ చేస్తుండగా నీ సువార్త అనేకులు విని రక్షణ మారుమూసి పొందటం సాయం. నీ రాకడ కనుక మెలకగలిగిన జీవితం మేము జీవించటం సాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవం ప్రభు యేసు వచ్చును. ఎవరు ఎదురు చూతురు సంసిద్ధులౌదురు. ఎవరు ఎదురు చూతురు సంసిద్ధులౌదురు. ప్రభు రాకనే వరసింతురు కొనిపోవ క్రీస్తు వచ్చును. ప్రభు రాకనే వరసింతురు కొనిపోవ క్రీస్తు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము. సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము. అద్భుతము అదినమును ఎవరు వర్ణింపలేరుగా. అద్భుతము అదినమును ఎవరు వర్ణింపలేరుగా. జయించు వారిని కొనిపోవం ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవం ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అని దేవుని వాక్యం రాయబడ్డాయి. కాబట్టి సహోదర మనం ఎక్కడ కూర్చుంటామండి? ఆయన సింహాసనంలో. అది సింహాసనం ఎదుట, సింహాసనము నందు మనము నన్ను దేవుడు కూర్చుండబెట్టువాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎవరండి?
జయించిన వారు, లోకమును జయించిన వారు, పాపమును జయించిన వారు, ఈ లోక ఆశలను జయించిన వారు, శరీరమును జయించిన వారు ఆ విధంగా దేవుడు కూర్చుండబెడతాడు. ఆయనతో పాటు మరి కూర్చుండబెడతాడని దేవుని వాక్యం రాయడు. ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అంత మాత్రం కాదు, 7వ వచనంలో చూసినట్టయితే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి మనము ఆయన లేపుతున్నాడు. ఎక్కడి నుండి లేపుతున్నాడు? పాపము నుండి, దోషము నుండి, శరీరము నుండి, లోకము నుండి నిన్ను నన్ను లేపేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని బిడ్డవైన నీవు నేను మరి ఎక్కడ మనం ఆయన కూర్చున్న స్థలములో, ఆయన సింహాసనం నందు నీవు నేను కూర్చున్నకు యోగ్యత కలిగి ఉంటున్నామా? యోగ్యత కలిగి ఉంటే దేవునికి స్తోత్రం. యోగ్యత కలగకపోతే మనము వీటిని జయించే వారిగా ఉండాలి. అందుకొరకై దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యంలో ఏ విధంగా రాయబడిందంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. లోకములో ఏముంది? లోకములో మీకేం కలుగుతుందంట? శ్రమ కలుగును. లోకములో దేవుని వాక్యంలో రాయబడింది, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించాను. కాబట్టి లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించాను. కాబట్టి ఆదరణకరమైన వాక్యం. కాబట్టి సహోదర నీవు నేను లోకములో ఏమవుతుంది? మనకు శ్రమ కలుగుతుంది. ఆయనతో కూడా ఉండాలన్నప్పుడు, ఆయనతో సింహాసనం నందు కూర్చుండుటకు ఉండాలంటే మనకేమవుతుంది? లోకములో శ్రమ కలుగుతుందని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది, భక్తితో బ్రతుక నిర్దేశించిన వారందరూ హింస పొందుదురు. సద్భక్తితో బ్రతుక నిర్దేశించిన వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నిర్దేశించిన వారందరూ హింస పొందుతారు అని దేవుని వాక్యం. కాబట్టి సహోదర మనం దేవునితో జీవించాలా, దేవుని సింహాసనం ఎదుట కూర్చుండాలా, దేవునితో పాటు సమానంగా ఉండాలా అని మనము ఆయన సింహాసనం ఎదుట కూర్చుండాలంటే మనం ఏం చేయాలా? లోకాన్ని జయించాలా, పాపాన్ని జయించాలా, ఈ లోక ఆశలను, శరీరాశ, నేత్రాశ, జీవగుణమును ఇవి జయించినప్పుడే మనము ఆయనతో పాటు కూర్చున్నాం. అందుకొరకే దేవుని వాక్యంలో రాయబడింది. ఇంతవరకు మనం చూడగలుగుతున్నాం. మరి ఆయన నిన్ను నన్ను లేపినాడు. ఎక్కడి నుండి లేపినాడు? పాపము నుండి లేపినాడు, శరీర ఆశల నుండి లేపినాడు, ఆయనతో కూడా కూర్చుండబెట్టినాడు. దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది ఏమంటే యోబు రాసిన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమని రాయబడింది? ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగుతుంది. ఆయనతో సహవాసము చేసిన సహవాసం చేస్తే ఏం కలుగుతుందట? మొట్టమొదటిగా మరి ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. కాబట్టి సహోదర దేవునితో సహవాసం చేసిన వారు అనేక భక్తులు ఉంటున్నారు. ఒక భక్తుని మాత్రమే మనం ఈ ఉదయకాలంలో మనం చూడగలుగుదాం. ఒక భక్తుని చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో మోషే దేవుని చేత
దేవుని దగ్గర, దేవుని సినాయి కొండ మీద 40 రాత్రింపగళ్ళు ఆయనతో సహవాసం చేసినాడు. ఆయన సన్నిధానంలో అనుభవించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర 28, 29 వచనంలో చూసినట్టయితే అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలు గల ఆ పలక మీద రాసెను. కాబట్టి సహోదర ఆయనతో పాటు మనం సహవాసము చేసినప్పుడు మన ముఖములు ఏమవుతుంది? మరి ప్రకాశించేవారిగా ఉంటున్నాం, ప్రకాశించేవారు. కాబట్టి సహోదర ఆయనతో కూడా నీవు నేను కూర్చుండాలంటే, ఆయనతో కూడా నీవు నేను సింహాసనం నందు కూర్చుండాలంటే ప్రకటన గ్రంథం 3:21 ప్రకారము మనం ఆయనతో పాటు సింహాసనం నందు కూర్చుండాలంటే మనం ఆయనతో సహవాసం చేసిన వారుగా ఉండాలి. సహవాసం చేసినప్పుడు అప్పుడు పాపము నుండి, శాపము నుండి, లోకము నుండి, శరీరాశల నుండి మనము వేరై మరి ప్రత్యేకంగా జీవించే వారిగా ఉంటాం. కాబట్టి ఇక్కడ మోషే 40 రాత్రింపగళ్ళు దేవునితో, సినాయి కొండ మీద దేవుని సన్నిధానంలో మరి దేవుని మాటలు వినుచు, దేవుని వాక్యము ఆ పలకల మీద ఎక్కడైతే పలకలు పగలగొట్టినాడో ఆ పలకలు తిరిగి 10 ఆజ్ఞలు ఒక దాని మీద 5, మరి పలక మీద 5 రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అప్పుడు మోషే యొక్క ముఖము ప్రకాశించినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర నీవు నేను ప్రకాశించాలంటే మనం మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయనతో కూడా కూర్చుండబెట్టాలంటే, సింహాసనం ఎదుట కూర్చుండాలంటే, ఆయనతో పాటు సింహాసనం నందు కూర్చుండాలంటే మనం ఆయన సన్నిధిని మనం అనుభవించేవారుగా ఉండాలి. అప్పుడు మనము ప్రకాశించేవారుగా ఉంటున్నాం. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడిందంటే, మీరు నిరంతరము ప్రకాశించెదరు జీవవాక్యము చేత పట్టుకొని నిరంతరము ప్రకాశించెదరు అని రాయబడింది. అందుకొరకే దేవుని వాక్యం రాయబడింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, నిరంతరము నక్షత్రం వలె ప్రకాశించెదరు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ప్రకాశించాలంటే, ఆయనతో పాటు కూర్చుండాలంటే మనము ఆయన సన్నిధానంలో మరి ఏం చేయాలా? మరి అనుభవించేవారిగా ఉండాలి. ఆయన సన్నిధానంలో ప్రార్థించేవారిగా ఉండాలి. వాక్యం చదివేవారిగా ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుని వాక్యం రాయబడింది. ఇంకా కీర్తనలు 128:3 వచనంలో ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటారు. మనము ఆయన సన్నిధానంలో కూడుకొని ప్రార్థన చేసి వాక్యం చదివి ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధిలో ద్రాక్ష వల్లి ఏ విధంగా ద్రాక్ష చెట్టుకు అంటుకొని ఉంటుందో, ద్రాక్ష తీగ ఏ విధంగా ఫలించుతుందో అట్లా నీవు నేను ఫలించేవారిగా ఉండాలి. ఇంకా దేవుని వాక్యం రాయబడింది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వచనం ప్రకారము ఈ వాక్యము సజీవము గలది, 2 అంచుల పదును గల ఖడ్గం. మరి దేవుని వాక్యం రాయబడి. కాబట్టి సహోదర యోహాను సువార్త 15:1 వచనంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, మరి ద్రాక్ష యొక్క గెలలో, ద్రాక్ష యొక్క కొమ్మలో మనము ఉంటే మనం ఫలించగలుగుతాం, లేకుంటే ఫలించలేము. కాబట్టి సహోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను ఆయనతో పాటు కూర్చుండాలంటే మనము ఆయన సన్నిధి అనుభవించేవారుగా ఉండాలి. మరి మోషే ఆయన సన్నిధి సినాయి కొండ మీద 40 రాత్రింపగళ్ళు మరి ఏ విధంగా మరి అనుభవించినాడో అప్పుడు ఆయన ముఖము ఎంతో ప్రకాశించింది. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ మోషే ముఖాన్ని చూడలేకపోయినారని దేవుని వాక్యం రాయబడినట్టుగా మనం చూడాలి. అందుకొరకు కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు. కీర్తన గ్రంథం 34:5 వచనంలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయానని సెలవిచ్చినారు.
అంత మాత్రంగా కాదు. కీర్తనల గ్రంథం 31:19 భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచించిన మేళ్ళు ఎంతో గొప్పదంట, ఎంతో గొప్పది. కాబట్టి సోదర అవి కంటికి కనపడవు, చెవికి వినపడవని కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రతి వాని కోరిక ఆయన నెరవేర్చునని కీర్తనలో 145:16 రాయబడింది. కాబట్టి సోదర మొట్టమొదటిగా మనం ఆయనతో పాటు ఆ సింహాసనం నందు కూర్చుండాలంటే, ఆయనతో పాటు మనం ఆ పరలోక రాజ్యంలో కూర్చుండాలంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధిని మనము గడిపేవారిగా ఉండాలి, ఆయనతో పాటు సహవాసం చేసేవారిగా ఉండాలి, ఆయన దాచించిన మేలు మనము పొందగలిగేవారిగా ఉంటాం. రెండవదిగా మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో రోమాపత్రిక 6:5 ఆయనలో ఐక్యపరచబడాలి. ఆయనతో కూడా నీవు నేను ఐక్యపరచబడాలా. ఎట్లా ఐక్యపరచబడతాం? మనము బాప్తిసం తీసుకున్నప్పుడు ఐక్యపరచబడతాం. ఏ విధంగా ఐక్యపరచబడతామంటే, నీవు నేను చూడండి దేవుని వాక్యంలో రోమాపత్రిక 6:5 ఆయన మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమై నేడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యపరచబడగలవారమై ఉందుము. కాబట్టి మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మరి శరీర క్రియలను నేను చంపివేస్తున్నాను, ఆత్మ కొరకై జీవించుతున్నానని సంఘం ఎదుట, పెద్దల ఎదుట మనం సాక్ష్యం ఇచ్చేవారుగా, దేవుని ఎదుట మనం సాక్ష్యం ఇచ్చేవారు. అది ఐక్యపరచబడట. బాప్తిసం తీసుకొని పాపాలు విడిచిపెట్టి ఇంకా చేయమని ఒప్పుకునేది ఐక్యపరచబడదు. కాబట్టి సోదర నీవు నేను దేవునితో ఐక్యపరచబడబడాలి. అప్పుడు మనం ఆయనతో పాటు ఆ సింహాసనం వద్ద కూర్చుండొచ్చాం. కాబట్టి సహోదర ఆ ప్రకటన గ్రంథం 3:3-4 కొందరు అపవిత్రపరిచిన వారుగా ఉంటున్నారు ఆ యొక్క సంఘాలలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర మరి ఇంకా కఠినపరచబడిన వారుగా ఉంటున్నారు. యెషయా 46:20-12 రాయబడింది. కాబట్టి సహోదర మరి ఇంకా దేవుని వాక్యం రాయబడింది, మన సమయాన్ని ఎంతో మనము సద్వినియోగం చేసేవారిగా ఉండాలి. అది మనం ఆయనతో ఐక్యపరిచేవారిగా ఉంటాం. అప్పుడు ఆయనతో పాటు ఆ పరలోకంలో సింహాసనము పక్కన నీవు నేను కూర్చుండని చూస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇంకా మూడవదిగా మనం చూసినట్టయితే రోమపత్రిక 6:6 ఆయనతో పాటు నీవు నేను సిలువ వేయబడాల. అందుకొరకు అపోస్తలుడు పౌలు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 2:20 ఏమంటున్నాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను గాను, క్రీస్తే నా యందు జీవించగలుగుతున్నాడు. కాబట్టి సోదర మనము జీవించేది ప్రభు కొరకే జీవించాలి. మన శరీర ఆశలకు కానీ, శరీర కోరికలకు కానీ, పాప ఏచ్ఛలకు కానీ, పాప కార్యాలకు కానీ మనము జీవించలేదు. కాబట్టి సోదర గలతీయులకు రాసిన పత్రిక 5:23 రాయబడింది, నేను ఎరుగము అంటున్నాడు. కాబట్టి సోదర ఇంకా ప్రాచీన స్వభావాలు మనం విడిచిపెట్టాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 రాయబడింది. అంత మాత్రం కాదు, ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే ఇంతవరకు మనము మొట్టమొదటిగా ఆయన సన్నిధిని అనుభవించాలా, ఆయనతో పాటు కూర్చుండాలంటే ఆయన సన్నిధిని అనుభవించాలా, రెండవది ఆయనతో ఐక్యపరచబడాలా, మూడవది సిలువ వేయబడాలా, నాలుగవదిగా మనం చూసినట్టయితే రోమాపత్రిక 8:17 దేవుని వాక్యం రాయబడింది, ఆయనతో కూడా నీవు నేను శ్రమ అనుభవించాలా. శ్రమ లేకుండా మనం పరలోక రాజ్యము లేదు. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయనతో కూడా మనము ఏం చేయాలంట, శ్రమ అనుభవించేవారిగా ఉండాలి. రోమపత్రిక
8వ అధ్యాయం 17వ వచనంలో మనము దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు కూడా వారసులము. శ్రమ పడాలని దేవుని వాక్యంలో. అంత మాత్రం కాదు, దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో ఆ శ్రమను గురించి ఇంకొక మాట దేవుని వాక్యంలో చూసి మనము ముందుకు కొనసాగుదాం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఆయుధం ఎందుకు ఉపయోగించుదాం? ఒకరిని చంపేదానికి, లేకుంటే ఒకరిని ఏదైనా ఒక వస్తువును తునకలు చేసేదానికి, మనము ఒకరిని కటింగ్ చేసేదానికి, కాయగూరలు కటింగ్ చేసేదానికి కానీ, ఏదైనా ఒక పదార్థాన్ని ముక్కలు చేసేదానికి ఏం చేస్తాం? ఆయుధాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి సోదర ఈ విధంగా మనము ఆయనతో కూడా శ్రమ అనుభవించినప్పుడే నేను ఆయనతో కూడా కూర్చుండుతాం. పరలోక రాజ్యంలో ఆయనతో కూడా నేను కూర్చుండాలంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధిని అనుభవించాలా, ఆయనతో ఐక్యత కలిగి ఉండాలా. 3వదిగా శిలువ వేయబడాలా లోకానికి, పాపానికి. తర్వాత 4వదిగా మనం చూసినాం, ఆయన యందు శ్రమ అనుభవించాలి. ఆయనతో పాటు మనం శ్రమ అనుభవించాలి. అందుకొరకే ప్రకటన గ్రంథం 2:10 వచనంలో రాయబడింది, 10 దినములు మీకు శ్రమ కలుగును, 10 దినములు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి. 10 దినములు శ్రమ కలుగు. తర్వాత ఏముంటుంది? జీవ కిరీటం మీకు కలుగును అని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి సహోదర క్షణములోనే మరి ఏం చేయాలంట? క్షణము మాత్రమే మీకు మరి శ్రమ కలుగుతుంది అని 1 కొరింథీయులు 4:18 వచనంలో రాయబడినట్టుగా మనం చూడగలం. కాబట్టి సహోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయనతో కూడా లేపబడినావు. నీ స్తోత్రాలు. పాపం నుండి లేపబడినావు. అయితే ఆయనతో కూడా పరలోక రాజ్యంలో సింహాసనంలో ఆయన సింహాసనం మీద నన్ను కూర్చుండబెడతా అంటున్నా. ఆ కూర్చున్న దానికి అర్హతను మనం కలిగి ఉండాలి. అర్హత లేకపోతే మనం కూర్చోలేం. గలతీయులు రాసిన పత్రిక 6:17 వచనంలో రాయబడింది. మరి అన్నీ దేవుని వాక్యం రాయబడింది. చూడండి, గలతీయులు రాసిన పత్రికలో ఒక వచనం చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. ఒక వచనం చదువుకొని గలతీయులు రాసిన పత్రిక 6:17 వచనంలో ఏమని రాయబడింది అంటే, నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించినాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. కాబట్టి ఆయన శరీరంలో ముద్రలు ఉన్నాయి. ఆయన శరీరంలో ముద్రలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర చివరిదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 32:25 వచనంలో మరి ఆయన ఏం చేసినాడంటే మరి ప్రార్థన చూడండి. ఆదికాండం 32వ అధ్యాయంలో ఆదికాండం 32వ అధ్యాయం ఆదికాండం 32:25 వచనంలో తాను అతని గెలువకుండుట చూచి తొందరపడి తొడగూటి మీద అతనిని కొట్టాను. యాకోబు దేవునితో ఏం చేసినాడు? పోరాడినట్టుగా మనం చూడగలుగుతాం. యాకోబు దేవునితో పోరాడి గెలిచినాడు. నీకే ప్రార్థనలో పోరాడినాడు. కాబట్టి నేను ప్రార్థనలో పోరాడాల దేవునితో. పోరాడినప్పుడు అప్పుడు యాకోబు నీ పేరు ఏమన్నప్పుడు నాకు యాకోబు, ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలుగా మార్చబడదు అని దేవుని వాక్యం రాదు. కాబట్టి సహోదర ఈ విధంగా 5 అంతలుగా మనము మరి ఆశీర్వాదాలు పొందినప్పుడే మనము ఆయనతో కూడా కూర్చుండబడతాం.
కాబట్టి సోదర మొట్టమొదటిది ఆయన సన్నిధి మనం ఆరంభించాలి. ఆయనతో ఐక్యపరచబడిన వారుగా ఉండాలి. మూడవదిగా ఆయనతో సిలువ వేయబడిన వారుగా ఉండాలి. లోకానికి పాపానికి వేరైన వారుగా ఉండాలి. నాలుగవదిగా మనం చూసినట్టయితే ఆయనతో శ్రమ నొందిన వారుగా ఉండాలి. నాలుగవదిగా ఐదవదిగా మనం చూసినట్టయితే ఆయనతో ప్రార్థనలో పోరాడే వారిగా ఉండాలి. కాబట్టి సోదర నీవు నేను ఆయనతో పాపం నుండి మనం ఈ లోకంలో పాపం నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించినాడు, రక్షించినాడు. స్తోత్రాలు. అయితే ఆయనతో పాటు నేను సింహాసనం ఎదుట కూర్చుండాలంటే మనం ఈ ఐదంతలు అనుభవం కలిగి ఉంటేనే మనం కూర్చుంటాం, లేకపోతే మనం కూర్చోలేము. కాబట్టి సోదరు ఎక్కడైతే తప్పిపోతున్నామో, ఎక్కడైతే పడిపోతున్నామో, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఆహ్వానించుతున్నాను. ఆ జ్ఞాన కాలమున దేవుడు చూచున్నట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారుమనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించాడు. నీ కొరకాయ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో బలి అయి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన ఉండు స్థలములో మరం ఉండులాగా మరలా వచ్చి ఆయన తీసుకొని పోతాను వాగ్దానం చేశాడు. కాబట్టి సోదర కాలాలు ఎంతో విపరీతమైన చెడ్డవిగా ఉంటాయి. ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా భూకంపాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా న్యాయం లేదు, అన్యాయం జరుగుతున్నది. కాబట్టి సోదర అటువంటి దినాలను ఉంటున్నాం. అక్రమము విస్తరించిన కొలది అనేకుల ప్రేమ చల్లారిపోవును అని దేవుని వాక్యం. క్రమం లేదు, ఎక్కడ అక్రమం దౌర్జన్యం జరుగుతుంది. కాబట్టి సోదర ఈ యొక్క లోకంలో నుండి మనం ఎత్తబడాలంటే ఆయనతో మనం ఏం చేయాలా? పరలోకంలో ఆయన సింహాసనం ఎదుట నీవు నేను కూర్చున్నటకు అర్హత కలిగి ఉండాలి. ఆయన సన్నిధిని అనుభవించే వారిగా ఉండాలి. ఆయనతో ఐక్యపరచబడిన వారుగా, ఆయనతో పాటు సిలువ వేయబడిన, ఆయనతో పాటు శ్రమ అనుభవించే వారిగా ఉండాలి. మరి ప్రార్థన, ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇటువంటి అనుభవాలు కలిగి ఉంటే నీవు నేను ఆయన రాకట్లో నీవు నేను ఎత్తబడతాను. దేవుడు ఈ వాక్యమును దీవించుగా. కృపాకరికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా మరి మీరు రాయించిన లేఖల భాగాలు ఆధారం చేసుకొని సువార్త ప్రకటించిన ప్రభా, ఎంతమంది అయితే వినగలిగినారో అటు వారిని నూతన కార్యాన్ని జరిగించండి. ఎవరైతే వినగలిగినారో అటు వారిలో రక్షణ లేని వారికి రక్షింపబడిన వారు నీ రాకను కనుక మెలకోగలిగిన జీవితాన్ని జీవించట్లు సహాయం దయచేయండి. ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకోవచ్చు. అనేకులు యూట్యూబ్ను చూడగలరు సహాయం దయచేయండి. వారితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.